సింధు నదీ జలాల ఒప్పందం రద్దు విషయంలో పాక్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఒప్పందం నిలిపివేతపై తాము జోక్యం చేసుకోబోమని వరల్డ్ బ్యాంక్ తేల్చి చెప్పేసింది. ప్రపంచ బ్యాంక్ సహాయక పాత్రనే పోషిస్తుందని, సింధు జలాల సమస్యను వరల్డ్ బ్యాంక్ పరిష్కరించదని అజయ్ బంగా వెల్లడించారు. సింధు ఒప్పందం రద్దుపై వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేస్తామని పాక్ ప్రగల్భాలు పలికింది. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు తేల్చి చెప్పడంతో పాక్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతోనే సింధు జలాల ఒప్పందం జరిగింది. పహల్గామ్ అటాక్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు విషయంలో పాక్ షాక్ తగిలింది. ఒప్పందం నిలిపివేతపై తాము జోక్యం చేసుకోబోలేమని వరల్డ్ బ్యాంక్ తేల్చి చెప్పింది. ప్రపంచ బ్యాంక్ సహాయ పాత్రనే పోషిస్తుందని, సింధు జలాల సమస్యను వరల్డ్ బ్యాంక్ పరిష్కరించదని అజయ్ బంగా తేల్చి చెప్పారు. సింధు ఒప్పందం రద్దుపై వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేస్తామని పాక్ ప్రగల్భాలు పలికింది. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని వరల్డ్ బ్యాంక్ తేల్చి చెప్పడంతో పాక్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతోనే సింధు జలాల ఒప్పందం జరిగింది. పహల్గామ్ అటాక్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో పాక్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రైట్, సింధు నది జలాల ఒప్పందం రద్దు విషయంలో పాక్ గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరినప్పటికీ వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా ఈ విషయంలో మేము జోక్యం చేసుకోబోలేమని తేల్చి చెప్పేశారు. వరల్డ్ బ్యాంక్ కేవలం సహాయక పాత్రే పోషిస్తుంది, కానీ సింధు జలాల సమస్యను వరల్డ్ బ్యాంక్ పరిష్కరించబోదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఒప్పందం రద్దుపై వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేస్తామని గతంలో పాక్ ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమని వరల్డ్ బ్యాంక్ చెప్పడంతో పాక్ ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయిందని చెప్పచ్చు. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతోనే గతంలో సింధు జలాల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్ అటాక్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన నేపథ్యంలో పాక్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతూ దిక్కుతోచని స్థితిలో ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, మొత్తానికి పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్కు షాక్ మీద షాక్ తగులుతుందని మనం చెప్పవచ్చు. ఇప్పటికే ఒకవైపు పాకిస్తాన్లో మన కవ్వింపు చర్యలు పాల్పడి తీవ్రంగా దెబ్బతింటుంది. వారి పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ విమానాలు కూడా నిన్న మన భారత సైన్యం కుప్పకూల్చింది. అదేవిధంగా డ్రోన్లను కూడా ఆకాశంలోనే పేల్చివేసింది.
ఈ విధంగా అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రాంతాల్లో అటు కరాచీ పోర్ట్ కానీ ఇస్లామాబాద్ ఇలాంటి ప్రధాన ఏరియాలో కూడా వారి ఆర్మీ సావలపై లక్ష్యంగానే భారత్ దాడులు జరిపింది. తాజాగా ఎప్పుడైతే పహల్గామ్ ఘటన గత నెల 22వ తేదీన జరిగిందో ముఖ్యంగా భారత ప్రధాని కీలక ప్రకటన చేసిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటని చెప్పి మన దేశం ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్కు నీటి కటకడ ఉండబోతుందని తెలిసిన ఇప్పటికే వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ బ్యాంకు మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రగల్భాలు పలికారు. తాజాగా ఇవాళ భారత్ కూడా ఉగ్రవాదాన్ని ఏ విధంగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది, వారు ఉగ్రవాదం చేసేటువంటి కార్యక్రమాలు ఆ దేశంలో ఏ విధంగా ఉన్నాయో ఆధారాలతో సహా ప్రపంచ దేశాల ముందు పెట్టే నేపథ్యంలో ఇవాళ వరల్డ్ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం స్పష్టం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే సింధు జలాల రద్దు విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి స్పష్టం చేసింది. దీంట్లో పాకిస్తాన్కు బిత్తరబోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఏదైతే రద్దు చేసిన ప్రకటన తర్వాత మేము ప్రపంచ బ్యాంక్ చెప్తాము, వరల్డ్ బ్యాంకులోనే దీన్ని తేల్చుకుంటామని చెప్పేసి కూడా ఇటు హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు చెప్పవచ్చు, మరోవైపు ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేస్తామని చెప్పి ప్రగల్భాలు కూడా పలికి నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ చేసిన ప్రకటన వారికి బిత్తరబోయే చేసిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. దీంట్లో కేవలం మేము సహాయకారిగా ఉంటాం తప్ప దీంట్లో జోక్యం చేసుకోబోమని చెప్పేసి కూడా ఇప్పుడు ఇవాళ స్పష్టం చేసే నేపథ్యంలో సింధు జలాల విషయంలో రద్దు విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయానికి గట్టి బలం చేకూరిందని చెప్పొచ్చు. అదే సందర్భంలో పాకిస్తాన్కు తీవ్ర నిరాశ షాక్ గురేసింది కూడా స్పష్టంగా చెప్పవచ్చు. మూర్తి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాజేందర్.